అందరికి. హలో అండి. అయితే ఈరోజు ఒక స్పెషల్ అయిన ఛాలెంజ్తోనైతే మేము ముందుకు వచ్చినాం. అది వచ్చేసి చాలా స్పెషల్. అది నిన్న రీసెంట్గా నేను చేసిన వీడియోలోనేమో ఆ అమ్మాయి అదే ఆ సిస్టర్ వచ్చేసి ఇది చేయన్నా నేను చాలా డిసప్పాయింట్ అయినా, నేను పెట్టినా నువ్వు చూడట్లేదని చెప్పి పెట్టింది. అయితే ఈ వీడియోలో ఇప్పుడు చేసే ఈ అమ్మాయి వచ్చేసి మమ్మీకి పెట్టినారు, అక్కకి పెట్టినారు, అసలు చాలా అంటే చాలా పెడతా ఉన్నారు. చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి వీళ్ళది. అంటే గోంగూరతోనైతే చెయ్యన్న ఆ ఐటమ్ని, ఆ స్పెషల్ ఐటమ్ని అని అయితే అడిగి చేసింది అయితే నేనే, మన ఛానల్లో ఉంది, వెళ్ళి చేసింది మా అక్కే. కానీ ఫస్ట్ వీడియో ఆపేసి పోయి అది చూసేసి వచ్చి మళ్ళీ ఈ వీడియో చూడండి. అయితే అక్క ఈ స్పెషల్ అడిగిన వాళ్ళు పక్కా తెలంగాణ వాళ్ళంట. అవును మరి, నో డౌట్ అందులో పక్కా తెలంగాణ వాళ్ళే, అందులో డౌటే లేదు. ఎందుకు అబ్బా అనుకుంటున్నారా? అది మీకే అర్థమైపోతుంది అదేందో అని మీరు చూడంగానే. నువ్వు ఇంకా 4 నిమిషాలు సాగదీయని ఇంకా మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇంకా వెళ్ళిపోయి చూసేద్దాం. అయితే ఆ పర్సన్ అడిగిన వాళ్ళు వచ్చేసి చాలా కామెంట్లో పెట్టినారు. అది కొంచెం మిస్ అయింది పేరు, మీరు ఏం ఫీల్ అవ్వకండి. మీకు తెలుసు కదా ఎవరు అడిగిన వాళ్ళు. మీరు సాటిస్ఫై అయితే థ్యాంక్ యూ అన్నయ్య, నేనే అడిగిందని చెప్పి అయితే మీరు కామెంట్ పెట్టండి. నేను అది పిన్ చేస్తాను. నేను ఆ కామెంట్ అయితే పిన్ చేస్తా. నాకు అది దొరకలేదు దానివల్ల, ఎందుకంటే అక్క దాంట్లో మమ్మీ దాంట్లో పెట్టినారు కాబట్టి దానికోసం అయితే చేస్తున్నా. ఇంకా మనం అస్సలు లేట్ చేయకుండా ఛాలెంజ్లోకి అయితే వెళ్ళిపోదాం. రెడీ అక్క? రెడీయా మమ్మీ? మా ఫేవరెట్ గ్రీన్ కలర్ లో ఉంది, ఏంది స్పెషల్ అనుకుంటారా? వెంటనే వెళ్ళి చూసేయండి అనితాస్ వాళ్ళ ఛానల్. వెంటనే వెళ్ళిపోయి అనితాస్ వాళ్ళు ఇక మేము తినేటప్పుడు తినుకుంటూ మీరు కూడా తినుకుంటూ చూడండి. ఇది ఎట్లా చేస్తుంది, ఏం చేస్తుంది అనేది మా అక్క మంచి వివరంగా చాలా సింపుల్ గా జస్ట్ 15 minutes లో చేసేసింది. మీరు అస్సలు మిస్ అవ్వకుండా వెళ్ళిపోయి చూసేసి చేసేసుకొని తినేయండి. అయితే ఇది వచ్చేసి మీరు దగ్గరగా క్లోజ్అప్ లుక్ వేసుకోండి. అయితే మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బోటి గోంగూర పులావ్ అక్క. గోంగూర బోటి పులావ్ అంట. అసలు ఎక్కడ ఇన్లే నేనైతే ఎక్కడ ఇన్లే దీన్ని అయితే. మన సబ్స్క్రైబర్ అడిగినారు దీన్ని, వాళ్ళు ఇంకెంత వింతగా చేసుకొని మా అక్క మమ్మీలా తింటారు. ఇంకా చూడక్క అసలు ఈ కాంబినేషన్ గోంగూర బోటి అంట, కానీ మస్తు సూపర్ అసలు. అంటే మనం 2-3 సార్లు చేసి చూపించాం కదా, అలాగే గోంగూర కాంబినేషన్ లో తినబుద్ధి ఉంటుంది. గోంగూర బిర్యానీ అయినా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు అంటేనే, మన ఫ్యామిలీ మెంబర్స్ అంటేనే మనం ఇంకా అందులో ఆశ్చర్యం ఏం లేదు. వాళ్ళు అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు, మనల్ని ఇష్టపడి ఉన్నారు అంటే సేమ్ మన టైపే ఉంటాయి వాళ్ళకన్నీ. అయితే ఇది వచ్చేసి అర్థమైంది కదా, గోంగూర బోటి పులావ్. ఈ ఛాలెంజ్ కోసం మేము ఇప్పటి వరకు తిండి తినకుండా ఉన్నాం. టైం వచ్చేసి 4. అయితే ఈ ఛాలెంజ్ 3:30 అయిందా అక్క మమ్మీ, ఈ ఛాలెంజ్ లోకి వెళ్లే ముందు ఈ ఛాలెంజ్ లో ఓడిపోయిన ఆ 2 పర్సన్స్ కి, అంటే ఒకరే విన్ అవుతారు కదా, ఆ 2 పర్సన్స్ కి ఒక టాస్క్ అయితే ఉంది, చిన్న టాస్క్. ఆ చిన్న టాస్క్ ఎందుకంటే నాకు ఇందాకనే సడన్ గా గుర్తొచ్చింది. చిన్నప్పుడు నేను మా అక్కని దాంతో మస్తు భయపడిస్తుండే, మస్తు అంటే మస్తు భయపడిస్తుండే. మా అక్క ఉరుకుతుండే ఏడ్చుకుంటా, మమ్మీ ఇటు చూడు. అయితే అట్లా భయపడిస్తుండే. అది నాకు థాట్ వచ్చేసి ఇంకా ఎట్లయినా సరే ఈ వీడియోలో మా అక్కని మళ్ళీ భయపడియాలి, చిన్న గుర్తు చేయాలని చెప్పి మేనేజ్ చేస్తా. ఆ మధ్యలో నువ్వు కానీ చేసి మాట్లాడుకోవాల్సింది. అయితే అది వచ్చేసి ఇదే అక్క, లైటర్. ఏందబ్బా అరే పప్పి, పొరపాటున టైం గిన బాలేక నేను గిన గెలిచినా నీకు చూపిస్తా చూడు చుక్కలు. ఈ లైటర్ షార్ట్స్ చిన్న ఉన్నప్పుడు మా అక్కని పట్టుకొని పట్ అని చెప్పి కొడతా అని ఇట్లా దగ్గరకు వస్తుంటే మా అక్క ఉరికేది. అది నాకు గుర్తొచ్చింది ఎందుకో. ఈసారి ఇంకా మా అక్కని ఇట్లన్నా చెప్తే మా అక్క తిని గెలుస్తుందేమో అనుకొని ఇదైతే తెచ్చిన. ఈసారి ఓడిపో అక్క, నేను గిన పొరపాటున గెలవాలరా, నీకుంది. చూద్దాంలే, బుగ్గ మీద మమ్మీ, ఆ ముక్కు మీద మస్తు ప్రేమగా ముక్కు మీదనే పెట్టి కొడతా. చూద్దాం అక్క, నువ్వు గెలిచి అప్పుడు మాట్లాడు. సరే, మరి ముందు ఛాలెంజ్ అయితే మొదలు పెట్టు. ఈ లైటర్ మీ జాగ్రత్తగా ఇక్కడే మీకు కనిపించదులే, ఇక్కడ పెట్టేస్తున్నా. అది నాకేలే వచ్చేది కానీ మీకు రాదు. కానీ రెడీ స్టడీ గో 1 2 3. నువ్వు పెట్టినప్పుడు చెప్తావా రా? స్టార్ట్. వా బస్ అలాగే నాకు ఇది ఇంకా బాగుంది. ఊపే పని లేదుగా. టేస్ట్
టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మా బిడ్డ అయితే నా బిడ్డ మస్తు చేస్తారు ఇది. అది కాదు అల్లం ముక్కలు ఏంది ఇంత చేసినావు? అల్లం ఏముందా కథలు పడతాం. ఇప్పుడు నా నోట్లో మొత్తం 2 అల్లం వెల్లిగడ్డలు వచ్చాయి. ఎరుపానా అల్లం మమ్మీ. అయితే మమ్మీ పేస్ట్ పట్టేటప్పుడు కానట్టున్నాయి. తెలకూడదు. కాకపోతే ఈ బోటి పులావ్ కంటే ఎక్కువ బోటి ఉంది. అమ్మా బోటి నవ్వులుంటే పెద్ద టాస్క్. నానా నీళ్ళు తాగు. అంత ప్రేమ చెప్తుందిరా అనుకోకరి నీళ్ళు తాగిపించే గ్యాప్లో తినాలి. కథలు పడక ఇన్ని ముక్కలు దాపెట్టిన అన్నంలో ఇది రబ్బర్ ముక్కలు వస్తాయి. ఈ రబ్బర్ ముక్కలు నేను నవ్వులతో కూర్చుంటాడు మనం తిన్నాక. మీరు అవకాశం చేస్తారు తెలిస్తే. కొంచెం అందరికి బుక్క బుక్క ముక్కుందేనా? బుక్క కంటే ఎక్కువనే ఉన్నాయి చెప్పాలంటే. చదువులో పెద్ద పెద్ద ముక్కలు. మా అక్కే నా టార్గెట్, అందుకే మా మమ్మీ సైడ్ కూడా తిరుగుతున్నా. పప్పు నిజం చెప్పురా. ఏం నిజం చెప్పరా? ఎందులో నిన్ను చూడలే. నాకు అయిపోయింది. నేను ఎప్పుకున్నాను, నేను చూడలే నిన్ను. నేను టార్గెట్ నిన్నే పెట్టుకున్నా కానీ మమ్మీ కూడా పెట్టాను. ఎందుకంటే నువ్వు ఒకవేళ విన్ అయినావు అనుకో నీదే తక్కువ ఉంది. మెయిన్ నేను అది కొట్టాల్సింది నీకు. పప్పి అది కాళ్ళు సరుపు కాలలో ఏముంటుంది అక్క? ముక్కలు ఏమన్నా కింద వేసినావా? మనం మొత్తుకున్న గ్యాప్ లో వేసేసినమా? వీడు మరి ఏమనుకుంటున్నావు మమ్మీ? పిల్లలు వచ్చిరండి పిల్లలు వచ్చి ఏం కాలే ఆడ. పిల్లలు వచ్చి పెద్ద గ్యాప్ ఏమి నేను మాట్లాడలే అక్క. నేను తినేదంతా కనిపిస్తూనే ఉంటుంది పిల్లలకి. కాదొచ్చిందంటే ఇంటికి వచ్చేస్తాను అన్నది. ఆ గ్యాప్ దాన్ని ఒప్పుకున్నాను. నేను విన్నండి. ఇదిగోండి నేను విన్ను. సరే పండమ్మా. అన్ని సహకరిస్తాయి నీకు. అయినా నాకు డౌట్ గానే ఉంది. 2 ముక్కలు ఏడో వేసేసినావు. మా అక్క నేను విన్నా అయినా అనడం, మా మమ్మీ ఏమో ఆ ఫోన్లే అనడం. ఇక చూసిరా ఎంత తొండి చేస్తారో. ఇంత తొండి. అదే నేను ఓడిపోతేనే నేను మామూలుగా వీళ్ళు విన్ అయితేనేమో వాళ్ళు స్వచ్ఛంగా గెలిచినట్టు. ఏం కాలేదు కాబట్టి కానీ నిజానికి బిర్యానీ టేస్ట్ మంచిగా ఉంది కదరా. 4 మాటలు చెప్పరాదురా. ట్రై చేయమని చెప్పు. పక్కా ట్రై చేయండి. మన ఛానల్ పై చూడమని చెప్పు. ఎందుకంటే నేను ఫినిష్ చేసేసిన అంటే అంత ఫాస్ట్ గా అది ఎంత బాగుందో. నిజానికి సూపర్ ఉందండి. సూపర్ అంటే సూపర్. కూడా క్లీన్ చేసేసినాం ఈ రోజు. బాగుంది కాబట్టి వెళ్ళిపోయింది. మస్తు ఉంది. ముక్క తినేమాది. వద్దు మమ్మీ ఒక్కటి తినేరా. ఫుల్ నాకే ఫుల్ అయిపోయింది. వేస్ట్ కానీ ఇగో ఇట్లా డైలాగులు గట్టి తినిపిస్తాం మా మమ్మీ. మగపిల్లలకి ఏమవుతుందంటే రాళ్ళు తిన్న అరిగించుకుంటారు నా కొడుకు వయసులో. ఇంకో ఇట్లా ఇట్లా చెప్పే ఇంకా సరే ఇంకా మా అమ్మ అంతంత మాటలు అన్నదిగా
రాళ్ళైనా అరుగుతుందని మన మీద అన్ని ఎక్స్పెక్టేషన్లు పెట్టుకుందని చెప్తున్నా సార్. రాయిలాగా అవుతా. అయినా నువ్వు ఒక్క రోజులో వాడు తగ్గాలనుకుంటే 2 రోజులు తగ్గుతాడు. మొత్తం అట్లా వంచకపోతున్నాం పక్కకైనా నాన్న అన్నా అనుకో 2-3 రోజులు ఇక 2 బుక్కలు పెంచుతాడు. 2-3 రోజుల్లో సెట్ అయిపోతాడు. అరే ఏంది రాజు ఎందుకో తలకాయ పెద్దగా అయింది, తగ్గిపోతాడు. నేను చెప్తానే ఉంటా గెడ్డం వల్ల అయింది లావు, నేనేం లావు కాలే అని. అయినా కూడా నమ్మరు. ఏ కాకలా నువ్వు గెడ్డం తీస్తే మళ్ళీ ఇంత లావు ఉంటుంది ముఖం, గెడ్డం తీయకు ఇలాంటివన్నీ అంటారు. తీసిన తర్వాత ఏం అట్లా పిలుచుగా పోయింది ముఖం అంటారు. ఇంకా అందరు ఇళ్ళలో కామన్ అది. కటింగ్ చేసుకో అని పంపుతారు. కటింగ్ షాప్ పోయి డిప్ప కటింగ్ కొట్టుకొని వచ్చినాం అనుకో, అది నచ్చకపోయినా ఇక మనమే కదా ఫోర్స్ చేసి పంపినాం. ఇప్పుడు వీటికి బాగుందని చెప్పాలన్నట్టు, బాగుందిరా సూపర్ ఉందిరా ఇప్పుడు సెట్ అయిందిరా అంటారు. 2 రోజులు గడిచిన తర్వాత ఏందిరా అట్లా వాడేది నీ కటింగ్ అంటారు. నేనైతే మస్తు ప్రతిసారి ఫేస్ చేసేది ఇదే. మరి కొట్టిగా అయితే ఇంకొకటి ఏంటంటే చాలా మంది చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ కంటెంట్ ని. నేను మళ్ళీ తిరిగి వచ్చి ఈ కంటెంట్ అయితే మీరు చేయమని చెప్పి అడిగినప్పుడు నేను మళ్ళీ చేయంగానే మీరు మళ్ళీ అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను చాలా హ్యాపీ దానికి. నిజంగా అండి అసలు ఎంత సపోర్ట్ అందరూ కూడా అసలు ఎంత మంచిగా అంటే నేను ఇట్లా చదువుతుంటే వచ్చిన కామెంట్లు ఈ మెసేజ్లు ఇవన్నీ కూడా అన్న అనుకుంటా ఎంత స్వచ్ఛంగా ఎంత బాగా అట్లా చాలా మంచిగా పెడుతున్నారు. అయితే మా వాడు అందరికి రిప్లైస్ ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి. దానికి కూడా తిట్లు పడుతున్నాయి, మీ అక్క మాత్రం ఇయ్యదని. అయితే నేను చెప్తా, వాడు ఇస్తున్నాడు అంటే వాడు ఏదో ఖాళీగా అంటే అట్లనే ప్రేమతో ఇస్తున్నాడు. అంటే మన దాంట్లో మన వాళ్ళు ఇది చేయన్నా అది చేయన్నా అని చెప్పి ఇట్లా పెడుతున్నారు. నేను చేస్తాను నేను చూస్తున్నా అని చెప్పి మీకు తెలియడం కోసం నేను అయితే ఇస్తున్నా. అయితే కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్లు పెడుతున్నారు, ఇది ట్రై చేయండి అది ట్రై చేయండి అని అన్ని పెడుతున్నారు. కొంతమంది ఇంకా నాకు సిస్టర్ లా పెట్టి నేను సిస్టర్ అన్నా కూడా వాళ్ళు వేరే ఇంటెన్షన్ తో పెడుతున్నారు అక్క. కొంతమంది అంటే ఇట్లా పెడతా ఉంటారు. అట్లా మీరు పెట్టకండి. నేను మామూలుగా మీకు చెప్పిన అయినా కూడా మీరు పెడుతున్నారు. మీరు అట్లా పెట్టి మీ టైం వేస్ట్ చేసుకోకండి. అట్లా మీరు టైం వేస్ట్ చేసుకోకండి. మీరు మామూలుగా సిస్టర్ లాగా నాకు సపోర్ట్ ఇవ్వడం అట్లా ఇవ్వండి. నేను ఎప్పుడు దానికోసం నేను ఉంటా. నేను ఎప్పుడు మీ సజెషన్స్ ఏమి ఇచ్చినా కూడా నేను తీసుకుంటా. అంటే మీరు అట్లా అయితే నాతో ఉండండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలని కోరుకుంటున్నా. ఇంకా మనం ఇది అయిపోయింది. ఇంకా మన నెక్స్ట్ టాస్క్ అయిపోయినాం అక్క. ఎందుకురా ఫస్ట్ ఎవరికి? మమ్మీకి చెప్పు. 3-3 ఏందిరా 3-3 ఫస్ట్ మీరు చెప్పిన ప్లేస్లో ఎందుకు కొడతామమ్మా నేను? ఆహా మంచిగా ఈడేం స్పర్శ తెలియదు. ఈడ కొడతామని ఫస్ట్ మా మమ్మీకి ఏ స్పర్శ ఉండదు. చక్కలు గిల్లు పెట్టిన గిలిగిల్ అన్నదు. మా మమ్మీ రాయి ఇద్దరు నోట్లో ఒకటేసారి వచ్చింది చూసారా. రాడ్డు మా మమ్మీ, ఇనప రాడ్డు. మా మమ్మీ అప్పుడప్పుడు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఒత్తురా అంటది. ఒత్తితే గన్నెట్ రాయి నేను అదే మాట్లాడేది. ఎందుకంటే అవి గన్నెట్ రాళ్ళే. ఇట్లా ఒత్తితే నా చేతులు పిండి అయిపోయి బొక్కలు చురచురు అవుతాయి. మా మమ్మీ ఇదారా ఒత్తేది అంటది. నేను మొత్తం బలవంతి ఇట్లా వేసి వచ్చినా కూడా అసలు ఏం కండ కూడా ఇట్లా ప్రెస్ కాదు. అంత స్ట్రాంగ్ మా మమ్మీ. ఇంకా అయిపోయింది మా మమ్మీది. ఇంకా దాని ఏం కాదు చూడు, నువ్వు చూస్తేనే ఏం కాదు. ఇప్పుడు ఏలంటే ఏలు పెడతాం అట్లా రాదు. ఇప్పుడు నీకు ఇక్కడ పెడితే ఏమైంది అంతే. ఇంకోటి లాస్ట్ అప్పుడప్పుడు షుగర్ టెస్ట్ చేసినట్టే ఉంది. తొందరగా ఇదేం ఉండదు, చాలా సింపుల్. పిల్లలు ఏం ట్రై చేయకండి. మేము చిన్న ఉన్నప్పుడు ఫన్నీ ఇట్లా ఆడుకుంటుండే. ఇదేం కాదు, అదొక చిన్న జల్ అని ఇట్లా అంటది. అంతకు మించి ఏమి ఉండదు. అట్లా అని చెప్పి ఏదో ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు. పిల్లలు జాగ్రత్త, ఇలాంటివి అయితే అసలు వద్దు మనకి. ఏదో మేము చేసినవి మీరు మంచిగా చూసుకొని నవ్వుకొని ఎంజాయ్ చేయండి అంతవరకే. కానీ ఏది ట్రై చేయొద్దు. ఫుడ్ ఇవన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో వద్దు.
అవును మేము కేవలం మీకోసం అయినా మనం మరీ ఏమంత ఎక్కువ మేము క్వాంటిటీ కూడా జాగ్రత్తలు తీసుకొని చేస్తాం ఏదైనా కూడా అవును. కాబట్టి జాగ్రత్తలు ఆ తర్వాత కూడా మేము జాగ్రత్తలు తీసుకుంటాం సో మీరు మీరు అవన్నీ పాటించాలి వాటితో ఉండండి మీరు చూసి ఎంజాయ్ చేయండి అంతే అంతవరకే అయితే అదనమాట ఈ రోజు ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ చేసిన పర్సన్ మీరు హ్యాపీ అయినారు అనుకుంటున్నా. ఇంకా మీరు చాలా మంది పెడతానే ఉన్నారు, నేను అన్ని చూస్తూనే ఉన్నా, నేను ప్రతిదీ చేస్తా. ఇంకా మీరు కావాల్సినవన్నీ కూడా పెట్టండి, డిఫరెంట్ కాంబినేషన్లు ఏమైనా ఉన్నా కూడా పెట్టండి. మన వాళ్ళకి అబ్బా ఈ కాంబినేషన్ అయితే అదిరిపోతుందా అసలు ఇంతవరకు ఇల్లే అలాంటి వింతైన కాంబినేషన్లు కూడా పెట్టండి. ఆ కాంబినేషన్లు అన్నింటిని తీసుకొని ఈ టేబుల్ మీదకి పెట్టేసి మా మమ్మీని అటు పక్క మా అక్కని ఇటు పక్క కూర్చోబెట్టేసి మీకోసం ఛాలెంజ్ అయితే చేస్తా. ఫస్ట్ వీడియో కంప్లీట్ చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే షేర్ మన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్. అవును ఇన్ని రోజులు చూస్తా ఉండేవాళ్ళు కదా వాళ్ళు ఇంకా కూడా అంతమంది చూడట్లేదు సో వాళ్ళందరికీ రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. రాను ఇంకా ఎంటర్టైనింగ్ తో అంటే డబుల్ లోడెడ్ ఎంటర్టైనింగ్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాడు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.